దగ్గర రెడీగా ఉన్నారన్న. వాళ్ళని దాటి పోలీసులు లోపలికి రాలేరు. నేను చెప్పినవన్నీ సిద్ధం చేసి పెట్టావా? చేసా బాయ్. నువ్వు కూడా బయటే ఉండు. పోలీసులు రాగానే ఫోన్ చేస్తా. అక్కడ పరిస్థితిని బట్టి ఏం చేయాలో చెప్తూ ఉంటా. సరే బాయ్. అదే ఏంటి భయ్యా ఇది? నీ 2 చేతులకి, ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ ఉన్న ప్లేస్ లో గట్టిగా రాసుకో. ఏంటి వినది? అది ఒక గ్లూ. అది నీ చేతుల మీద ఉన్నంత వరకు పోలీసులు, ఫోరెన్సిక్ వాళ్ళు ఆది ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేరు. కాబట్టి వాళ్ళు బయట మన వాళ్ళ నుంచి దాటుకుని లోపలికి వచ్చినా ఆది ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేరు. అంటే ఇప్పుడు నన్ను పోలీసులు ఏం చేయలేరా బాయ్? చేయలేరాది. ఇవాళ పోలీసులు ఇంటి నుంచి ఉట్టి చేతులతో వెళ్తారు. ఇది మీనన్మాట. ఇది మీనన్మాట. ఇది మీనన్మాట. నువ్వు కానివరా. ఆదిని చేరుకోవడానికి నువ్వు వేసే ప్రతి అడుగులో నేను అడ్డుపడుతూ ఉంటాను జడే. ఇవాళ నేను ఈ గేట్లో కూడా అడుగు పెట్టనివ్వను. అందరినీ ఆగమని చెప్పు. మీరేం చెప్తారు? మేమేం వినాలి మేడం? 16 ఏళ్ల ఆడపిల్లకి కడుపు చేసి నిజం బయటపడితే పరువు పోతుంది, పదవి ఊడిపోతుంది, పవర్ పోతుందని ఆ అమ్మాయిని చంపేసిన హంతకుడు లోపలున్నాడు. అలాంటి వాడిన మీరు కాపాడాలనుకుంటుంది. అలాంటి వాడిన మీరందరూ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకొచ్చినా ఇలాగే నేరం చేసిన వాడిని కాపాడతారా? హంతకుడు వైపు మీరందరూ నిలబడతారా? చూడండి, చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా మీలాగా ఈ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్లే. దయచేసి పోలీస్ డ్యూటీ చేయకుండా ఆపకండి. చనిపోయిన పద్మకి న్యాయం చేయకుండా మీరందరూ అడ్డుపడకండి. నేను చెప్పింది చెప్పు. ఓకే బాయ్. చూడండి మేడం, ప్రతిపక్షాలు మా అన్న రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని ఇలాంటి కేసుల్లో మా చిన్న బాబును ఇరికించాలని చూస్తున్నారు. మా చిన్న బాబు మీరు చెప్పిన పని ఎప్పటికీ చేయడు. ఆయన గురించి మాకు తెలుసు. మీరు గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంకా మాటలతో చెప్పాం. జడి, ఇప్పుడు ఏం చేద్దాం జడి? అక్క మేడం, వీళ్ళిక్కడి నుంచి కదిలేలా లేరు. అవును సింధు, మినిస్టర్ కొడుకుని కాపాడుకోవడానికి తన పదవిని, పవర్ని వాడుకుంటాడు అనుకుంటే ఇలా జనాలను అడ్డం పెట్టుకుంటాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మనం లోపలికి వెళ్దాం అక్క మేడం. వాళ్ళంత మంది ఉన్నారు, మనం ఎంత మంది ఉన్నామో చూసావా? అది జరగదు. ఎక్స్ట్రా ఫోర్స్ ని పిలిపించి క్రౌడ్ ని క్లియర్ చేపిద్దాం. సాధు సార్కి కాల్ చేస్తాను. ఇక్కడున్నా మీ అందరినీ అరెస్ట్ చేసే రైట్ మాకుంది. మా మీద ఇలా రాళ్లతో అటాక్ చేసినందుకు ఆత్మరక్షణ కోసం మిమ్మల్ని మేము షూట్ చేయొచ్చు కూడా. కానీ విషయం అంత దూరం తీసుకుని రావడం కూడా మాకిష్టం లేదు. దయచేసి పక్కకు వెళ్లి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. 3 లెక్క పెడతాను. తప్పుకోకపోతే షూట్ చేయడం తప్ప మాకు వేరే ఆప్షన్ ఉండదు. 1 1 2 2 3 3. ఏం జరుగుతుంది మేనా? ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి భయపడి అడ్డు తప్పుకుంటే మీనన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. ఒక్కసారి అటు చూడు. ముందు వీళ్ళని కాల్చి
తర్వాత మమ్మల్ని కాల్చి ఆ తర్వాత లోపలికి వెళ్ళండి మేడం. వెళ్ళిపోవాలి. షూట్ చేస్తావా? ఇప్పుడు షూట్. ఆ పిల్లల్ని ఆడవాళ్ళని షూట్ చేసి నువ్వు అడుగు ముందుకు ఎలా వేస్తావో నేను కూడా చూస్తాను జడే. ఛీ, ఛీ, ఛీ. ఇప్పుడు ఏం చేద్దాం రమ్య? నాకు అదే అర్థం కావడం లేదు. ఐడియా. ఓకే, మేడం ఇంతే మినిస్టర్. జేడీని ఆపడం, అడ్డుకోవడం ఇంత సింపుల్. మేనన్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ కేసులో నుంచి నా కొడుకు బయటికి రాగానే నేను పదవిలో ఉన్నన్ని రోజులు ఈ స్టేట్ లో నీకు ఏం కావాలన్నా చేసుకో. నా పూర్తి సపోర్ట్ నీకుంటుంది. ఇదిగో. రేయ్, అక్కడ అసలు ఏం జరుగుతుంది మినిస్టర్? ఆ?